హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఛానల్. యువర్ ట్రస్టెడ్ గైడ్ ఫర్ ఎంసెట్. ఈరోజు అయితే మనం టాప్ 10 థింగ్స్ అనేది బిఫోర్ ఎంసెట్ అయితే మీరు ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంక్లూడింగ్ టైం మేనేజ్మెంట్, రివిజన్, అలాగే మైండ్ సెట్ ఎక్సెట్రా. ఇవన్నీ అయితే మనం క్లియర్గా అయితే వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మనవర్ధన్, ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆవడి, చెన్నై. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ మీరు మిస్ కాకూడదు కాబట్టి. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి అయితే రివైజ్ స్మార్ట్. ఇప్పుడు మీరు బిఫోర్ ఎగ్జామ్ అప్పుడు మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే చదవాలి. అంటే కొత్త చాప్టర్స్ అనేది మీరు కొత్త చాప్టర్స్ చదవకుండా కేవలం ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది చూసుకోవాలి. అంటే మీరు ప్రీవియస్గా మీరు ఏమేమి చాప్టర్స్ చేశారో అవి అయితే మీరు ఫస్ట్ అయితే ఆ చాప్టర్స్ అనేది మీరు చూసుకోవాలి. కొత్త చాప్టర్స్ అనేది చూసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీరు డయాగ్రామ్స్, ఫార్ములాస్ ఇలా దీని మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు కొత్త చాప్టర్కి అయితే మీరు వెళ్ళకుండా చూసుకోవాలి. మీరు డయాగ్రామ్స్, ఫార్ములాస్ ఇలా అన్నీ ఒక షార్ట్ నోట్స్లో రాసుకొని అయితే పెట్టుకోవాలి. ఎగ్జామ్కి ఈ థింగ్స్ అనేది మీరైతే బిఫోర్ ఎగ్జామ్ అయితే చేయాలి. కొత్త చాప్టర్ అనేది చదవకండి. సెకండ్ వన్ వచ్చేసరికి అయితే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్. అంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు పేపర్స్ అనేది మీరు స్పీడ్ అండ్ అక్యురసీ అయితే మీరు మెయింటైన్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు మీరు ఎంత టైంలో నేను కంప్లీట్ చేస్తున్నాను, అంటే మ్యాథ్స్కి ఎంత టైం ఇస్తున్నాను, ఫిజిక్స్కి ఎంత టైం ఇస్తున్నాను, అలాగే కెమిస్ట్రీకి ఎంత టైం ఇస్తున్నాను, అలాగే బైపీసీ వాళ్ళైతే నేను బాటనీ, జువాలజీకి ఎంత టైం ఇస్తున్నాను, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎంత టైం ఇస్తున్నాను మీరైతే చెక్ చేసుకోనికి అయితే ఉంటుంది. సో మీరైతే డైలీ అయితే ఒక పేపర్ అన్నా సాల్వ్ చేసేటట్టు చూసుకోండి. ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అంటే ఒక రోజైనా మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేది సాల్వ్ చేయాలి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి అయితే మీరు టైం టేబుల్కి అయితే ఫిక్స్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు మార్నింగ్ అనేది మ్యాథ్స్ చేస్తే ఆఫ్టర్నూన్ అనేది కెమిస్ట్రీకి పెట్టుకోవాలి, అలాగే ఈవినింగ్ అనేది ఫిజిక్స్కి అయితే పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు బైపీసీ వాళ్ళైతే మార్నింగ్ అనేది బాటనీ, జువాలజీకి అయితే పెట్టుకోవచ్చు, అలాగే ఆఫ్టర్నూన్ అనేది కెమిస్ట్రీకి అయితే పెట్టుకోవచ్చు, అలాగే ఈవినింగ్ అనేది ఫిజిక్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఇలా మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని దాని అకార్డింగ్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి అయితే మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. అంటే మీరు ఎక్కువ మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. ఈ లాస్ట్ డేస్లో అయితే మీరు మాక్ టెస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ కానికి. అంటే మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే మీ కాన్ఫిడెన్స్ అనేది అంత ఉండదు. సో మీరు మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎక్కువ చేస్తే మీకు ఎంసెట్ ఎగ్జామ్ మీద అయితే ఒక గ్రిప్ అయితే వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే మాక్ టెస్ట్ కూడా ఎక్కువ తీసుకుని అయితే ట్రై చేయండి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అయితే హాల్ టికెట్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు హాల్ టికెట్ అనేది ప్రింట్ చేసుకోవాలి, అలాగే రిపోర్టింగ్ టైం అనేది అయితే మీరు తెలుసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ పాసిబుల్ అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి అనేది ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అంటే మీకు మళ్ళీ లొకేషన్ తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకవేళ మీకు పాసిబుల్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అనేది వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు హాల్ టికెట్ అనేది ప్రింట్ చేసుకోవాలి, అలాగే పాసిబుల్ అయితే ఎగ్జామ్ సెంటర్కి అనేది విజిట్ అవ్వండి. ఇంకా సిక్స్త్ వచ్చేసరికి అయితే చీట్ కోడ్స్ అనేది అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చీట్ కోడ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలంటున్నానంటే ఇప్పుడు మీరు లాస్ట్ 30 మినిట్స్ అనేది చీట్ కోడ్స్ అయితే వాడాలి. ఇంకా 2.5 అవర్స్ అనేది అయితే మీరు చదువుకున్న థియరీ అయితే మీరు ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ అయితే చేయాలి. ఇది లాస్ట్ 30 మినిట్స్ అనేది చీట్ కోడ్స్ వాడైతే మీ స్కోర్ అనేది బూస్ట్ చేసుకోనికి అయితే చూసుకోవాలి. సో మీరు చీట్ కోడ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసరికి అయితే స్లీప్, ఫుడ్ అండ్ హెల్త్ని అయితే ఇగ్నోర్ చేయకండి. అంటే మీరు స్లీప్ అనేది 7 to 8 అవర్స్ అనేది స్లీప్ అయితే ఉండాలి. ఈ లాస్ట్ డేస్లో అయితే మీరు హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే మీరు జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల మీకు కొంచెం అనేది లేజీగా అయితే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి అయితే మీకు ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో మీరు ఈ లాస్ట్ డేస్లో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ అనేది ఖచ్చితంగా అయితే చేయండి. అలాగని మ్యాక్సిమం తీసుకోకుండా మినిమం క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి. అంటే ఇప్పుడు మీరు 4 ఇడ్లీస్ తింటే ఒక 2 ఇడ్లీస్ అనేది తినేసి వెళ్ళండి. అలా మీరు మళ్ళీ ఓవర్గా తీసుకుంటే మీకు మళ్ళీ స్లీప్ అనేది వస్తుంది. సో మీరైతే మినిమం క్వాంటిటీ అమౌంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్జామ్ డే రోజు అయితే తీసుకోండి. అలాగే మీరు జంక్ ఫుడ్ అనేది లాస్ట్ డేస్లో అయితే అవాయిడ్ చేయండి. అలాగే 8th వన్ వచ్చేసరికి అయితే అవాయిడ్ న్యూ టాపిక్స్. అంటే మీరు ఈ లాస్ట్ డేస్లో మీరు ఈ చాప్టర్ చదివితే మనకు మార్క్స్ అనేది వస్తుందని మీరు కొత్త చాప్టర్స్ అయితే చదువుతారు. సో మీరు కొత్త చాప్టర్స్ అనేది చదవకుండా మీరు చదువుకున్న చాప్టర్స్ని మీరు బాగా రివిజన్ చేసుకొని దాని మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆ చాప్టర్ నుంచి మీకు మాక్ టెస్ట్లో ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగితే మీరు దానికి చీట్ కోడ్స్ అనేది వాడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లాస్ట్ డేస్లో మీరైతే న్యూ టాపిక్స్ అనేది తీసుకోకుండా మీరు చదువుకున్న చాప్టర్స్ అనేది మీరు రివిజన్ చేసుకోండి. ఇంకా 9th వన్ వచ్చేసరికి అయితే స్టే మోటివేటెడ్. ఎగ్జామ్ అంటే టెన్షన్ నార్మల్, బట్ మీ హార్డ్ వర్క్ మీదైతే మీరు నమ్మకం పెట్టుకోండి. అలాగే ఫేక్ ర్యాంక్ ప్రిడిక్షన్స్ అలాగే కమెంట్స్ చూసి మీ మైండ్ అయితే మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. మీరు ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ని అచీవ్ చేయడానికి అయితే ఈ లాస్ట్ డేస్ అనేది మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఎగ్జామ్ డే ప్లాన్. మీరు ఎగ్జామ్ రోజు అయితే ఎర్లీగా లేవండి. అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నప్పుడు అయితే మీరు టార్గెట్ అనేది ఫస్ట్ అయితే ఈజీ క్వశ్చన్స్ అనేది పెట్టుకోండి. అలాగే మీడియం క్వశ్చన్స్ అలాగే టఫ్ క్వశ్చన్స్ ఇలా ఈజీ, మీడియం, టఫ్ పెట్టుకోవడం వల్ల మీకైతే మీరు మార్క్స్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు.
సో మీరైతే ఫస్ట్ అయితే ఈజీ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి, అలాగే నెక్స్ట్ అనేది మీడియం, అలాగే థర్డ్ వచ్చేసరికి అయితే టఫ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదనుకోండి, ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే మీరు ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేయండి. ఆ స్కిప్ చేసిన క్వశ్చన్స్ అనేది లాస్ట్లో అయితే చూసుకోండి. అలాగే మీకు లాస్ట్లో కూడా ఆ క్వశ్చన్ రాకపోతే చీట్ కోడ్స్ అనేది వాడండి. అలాగే ఇలా ఎగ్జామ్ డే ప్లాన్ అనేది మీరు ఫాలో అయితే మీరు మార్క్స్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే మీరు హార్డ్ వర్క్ అయితే చేశారు, ఇప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేసే టైం అయితే వచ్చింది. సో ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. ఎంసెట్ 2025లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలంటే మీ మైండ్ అనేది కామ్గా అయితే పెట్టుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్లో అయితే టెన్షన్ అయితే పడద్దు. అలాగే మీరు స్మార్ట్ స్ట్రాటజీస్ అయితే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.